హలో అండి, నమస్తే. నేను మీనాని. మొన్న జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే రోజు మేము గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఐక్యతా ప్రతిమ చూడడానికి వెళ్ళాము. ఆ విశేషాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇక్కడికి ఎలా వెళ్ళొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఏముంటుంది, ఎక్కడ ఉండాలి, వెళ్ళిన తర్వాత ఏమేమి చూడాలి, ముఖ్యమైనవి ఏంటి, ఒక రోజులో చూడొచ్చా లేదంటే 2 రోజుల్లో ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చా, ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇలాంటి విశేషాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మేమైతే మా ఓన్ కార్లో వెళ్ళాము. కార్ని అక్కడ ఏక్తా నగర్ శ్రేష్ఠ భారత్ భవన్ పార్కింగ్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసేయాల్సి ఉంటుంది. అక్కడ పార్క్ చేసాము. పార్కింగ్కి 50 రూపీస్ తీసుకున్నారు. ఇక అక్కడ నుంచి వాళ్ళవే ఎలక్ట్రిక్ బస్సెస్ ఉంటాయి, ఫ్రీ బస్సెస్. దానిలోనే మేము స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్ళాము. ఆ రోజు రిపబ్లిక్ డే అవడంతో పరేడ్ నుంచి జవాన్లు వస్తూ ఉన్నారు. ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి. ఆ తర్వాత అక్కడ కొన్ని ఎలివేటర్స్, ఎస్కలేటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది అక్కడ వాతావరణం, కానీ అక్కడ నర్మదా నది అందాలు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. 182 మీటర్లు ఉంటుంది, 597 అడుగుల ఎత్తు. అంటే ఒక 6 అడుగుల మనిషిని 10 రెట్లు అనమాట. ఇంతకుముందు ఈ రికార్డ్ అనేది చైనాలోని బుద్ధ స్ప్రింగ్ టెంపుల్కి ఉండేది. ఇది కట్టిన తర్వాత ఆ రికార్డ్ని ఇది బ్రేక్ చేసేసింది, అది విశేషం. ఇది సర్దార్ సరోవర్ డ్యామ్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, నర్మదా నదికి మధ్యలో. ఒక దీపంలాగా ఉంటుందన్నమాట. మొత్తం అంతా చాలా అందంగా ఉంటుంది. వింధ్యా సాత్పుర పర్వతాలు అందాలు, నర్మదా నది అందాలు, సర్దార్ సరోవర్ డ్యామ్ అందాలు, ఇవన్నీ కూడా మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఛాతీ భాగం 135 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆ ఛాతీ భాగం దగ్గర నుంచి వ్యూ మనకి ఉంటుంది. దీన్నే గ్యాలరీ వ్యూ అంటారు. దీనికి వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకున్నాం మేమైతే. దీనికి 380 రూపాయల టికెట్ కూడా ఒకటి ఉంటుంది. ఆ టికెట్ తీసుకున్నా కూడా మనం వెళ్ళొచ్చు. వెళ్ళి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఛాతీ నుంచి ఇలా గ్రిల్స్ ఉన్నాయి, చూశారు కదా. ఇక్కడి నుంచి మనం వింధ్యా సాత్పుర పర్వతాల అందాలని, సర్దార్ సరోవర్ డ్యామ్ అందాలని, నర్మదా నది అందాలని కూడా మనం చూడొచ్చు ఇక్కడి నుంచి. అంత ఎత్తు నుంచి చూడడం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూసే వాళ్ళకి, సందర్శకులకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ. ఒకేసారి ఈ గ్యాలరీలో 200 మంది దాకా ఉండొచ్చు అనమాట. లిఫ్ట్లో ఒకేసారి 26 మంది ప్రయాణం చేయొచ్చు. అత్యంత వేగవంతమైన లిఫ్ట్లు ఇక్కడ ఉన్నాయి. కేవలం 30 సెకండ్లలో 45 అంతస్తులు వెళ్తుందనమాట ఈ లిఫ్ట్. 45వ అంతస్తులో మనకి చెస్ట్ వ్యూ గ్యాలరీ అనేది ఉంది. అలాగే దిగడం కూడా అంతే, 30 సెకండ్లు, 35 సెకండ్లు, అంటే బిలో 40 సెకండ్స్, 40 సెకండ్ల లోపే 45 అంతస్తులు ఎక్కడం కానీ దిగడం కానీ అలా ఉంటుంది. దీన్ని కట్టడం కూడా 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కూడా దీనికి ఏమీ కాకుండా అంత తటస్థంగా ఉండేలాగా, అంత అద్భుతంగా దీన్ని కట్టించారు, నిర్మించారు. అలాగే భూకంపం 6.5 తీవ్రతతో రెక్టర్ స్కేల్ మీద నమోదైనా కూడా తటస్థంగా ఉండేలాగా, తట్టుకునేలాగా దీన్ని కట్టారు. ఇక చూశారు కదా, ఇదే ఎలివేటరు. సెకండ్కి 4 మీటర్లు, అంటే దాదాపుగా ఒక 38 సెకండ్ల లోపే మనకి కిందకు వచ్చేసిందనమాట. కింద ఎగ్జిబిషన్ ఉంటుంది. ఎగ్జిబిషన్ హాల్ అంటారు, లేదంటే
మ్యూజియం అంటారు. ఇక్కడ మనకి రకరకాల వినోద విజ్ఞానాల మేళవింపుగా ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత విశేషాలు గ్యాలరీ లాగా ఉంటాయి. అవన్నీ మనం చూడొచ్చు. రకరకాల ఆటలు లాంటివి కూడా ఆడచ్చు. అలాగే ఇక్కడ ప్లెడ్జ్ చేయడానికి వీలుగా ఉంది. అమీర్ ఖాన్ గారు కనిపించారు ఇక్కడ మాకు. అమీర్ ఖాన్ గారు బాలీవుడ్ నటులు. మనకి దిల్, పీకే, అలాగే రాజా హిందుస్థానీ, లగాన్ ఇలాంటి సినిమాలన్నిట్లో నటించారు కదా, చాలా సినిమాల్లో. నటుడు, నిర్మాత, దర్శకుడు. ఆయన కూడా ఇక్కడ ప్లెడ్జ్ చేశారు. నేను కూడా ఇక్కడ ప్లెడ్జ్ చేశాను. నేను, మా వారు కూడా చేశారు. మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ. అలాగే మనం ఏమనుకుంటున్నాము, జాతికి, మన దేశానికి ఏ విధంగా మనం వాగ్దానం చేస్తున్నాము, ప్రతిజ్ఞ చేస్తున్నాము అనేది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుని మన డీటెయిల్స్ ఇచ్చి ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ కూడా పైన వాల్ మీద మనకి ప్రొజెక్ట్ అవుతాయి అన్నమాట. మనం ఏమని ప్లెడ్జ్ చేసాము అనేది. చాలా బాగా అనిపించింది ఇది. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మనందరికీ తెలిసిందే. సంస్థానాలని విలీనం చేసి భారతదేశంలో మన దేశ సమైక్యతకు పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్మారక కట్టడమే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1875లో పుట్టారు. అక్టోబర్ 31వ తారీఖున. ఆయన 143వ జయంతి రోజు ఈ కట్టడాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోడీ గారు. ఆయన పరమపదించింది 1950 డిసెంబర్ 15వ తారీఖున. ఈయన ఉక్కు మనిషిగా పేరు పొందారు. అలాగే భారత రాజ్యాంగ రచనలో ప్రముఖ పాత్ర పోషించారు. మొట్టమొదటి హోంశాఖ మంత్రి, భారత మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఐక్యతా ప్రతిమని కట్టి జాతికి కానుకగా ఇచ్చారు మన ప్రధాని గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక రైతు కుటుంబంలో పుట్టినా కూడా న్యాయవాద వృత్తిలో స్థిరపడి తర్వాత రాజకీయాల్లో కూడా ఎదిగి గాంధీ గారి మాటలకు, గాంధీ గారి ఉద్యమాలకి ప్రభావితమై ఎన్నో ఉద్యమాల్లో గాంధీ గారితో పాటుగా పాల్గొని, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని మన దేశానికి ఎన్నో రకాల సేవలన్నీ అందించారు. అలాంటి మహోన్నత వ్యక్తికి ఇలాంటి కట్టడం చాలా ఆనందంగా అనిపించింది, అద్భుతంగా కూడా అనిపించింది. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రతి సోమవారం కూడా ఇక్కడ ఇది హాలిడే అన్నమాట. మండే క్లోజ్ అయి ఉంటుంది. మిగతా 6 రోజులు కూడా ఓపెన్లో ఉంటుంది. ఫుట్ భాగంలో, స్టాచ్యూకి ఫుట్ భాగంలో ఎగ్జిబిషన్ హాల్ అన్నమాట ఇది ఇప్పుడు మనం చూస్తున్నది. ఈ ఎగ్జిబిషన్ హాలు 40 ఫీట్లో, ఎగ్జిబిషన్ హాల్లో ఒక 40 ఫీట్లో ఒక ఫేస్ ఉంటుంది. ఓన్లీ ఫేస్ అన్నమాట, ముఖం మాత్రమే ఉంటుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. ఇక్కడ వీల్ చైర్స్ అవన్నీ కూడా, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇవన్నీ తిరగడానికి వీల్ చైర్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే ఫ్రీ వాటర్ ఉంటుంది. ఇక్కడ ఒక థియేటర్ కూడా ఉంటుంది. ఆ థియేటర్లో ఒక 5 మినిట్స్ షో ఒకటి వేస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి, అలాగే ఈ డ్యామ్ గురించి, ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కట్టడం గురించి, వీటన్నిటి గురించి ఉంటుంది. ఇక్కడ అలాగే ట్రైబల్ ఎలా ఉంటారు, ట్రైబల్ పీపుల్ గురించి కానీ, అలాగే ఇక్కడ ఉండే యానిమల్స్ గురించి, నర్మదా నది గురించి ఇక్కడంతా కూడా గ్యాలరీలో ఉంటాయి ఎగ్జిబిషన్ హాల్లో.
ఇవన్నీ కూడా చూసాము. ఇక్కడ కొన్ని గేమ్స్ లాంటివి అవన్నీ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఉంటాయి, జత చేయడం లాగా అవన్నీ చేసాము. అవన్నీ చేసేసి మేము తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఫుడ్ పార్క్ దగ్గరికి వచ్చాము. ఆ తర్వాత అక్కడ కూడా మనకి నర్మదా నదిని చూడడానికి అదంతా కూడా చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఇది థియేటర్. ఈ థియేటర్లోనే ఇక్కడ డ్యామ్ గురించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి, అలాగే ఇది కట్టడం గురించి ఇవన్నీ కూడా విశేషాలన్నీ కూడా ఇక్కడ వేశారు ఒక షో లాగా. ఇంకా తర్వాత ఇవన్నీ అసలు మనకి చూడ్డానికి ఒకరోజు సరిపోదు. ఒక 2 రోజులు టైం పెట్టుకుని ఒక వీకెండ్కి సాటర్డే సండే అలా ప్లాన్ చేసుకుంటే కూడా చాలా పూర్తిగా మొత్తం అంతా కూడా చూడొచ్చు. ఇప్పుడు చూసారు కదా, అది ఫేస్ మాత్రమే అన్నమాట అక్కడ. ఇలా ఇక్కడ ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి ఫుడ్ పార్క్ దగ్గర కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఫుడ్ దగ్గర కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒక 4-5 ఎస్కలేటర్స్ ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది ఆ ఫుడ్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా. చాలా ఫాస్ట్గా అవన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి కూడా చూస్తే మనకి నర్మదా నది అందాలు అనేవి మనని కట్టిపడేస్తాయి అన్నమాట. అలాగే డ్యామ్ కూడా, డ్యామ్ వదిలినప్పుడు చూస్తే మనకి ఇంకా బాగుంటుంది. వాటర్ వదిలినప్పుడు, మేము వెళ్ళినప్పుడైతే వాటర్ వదలలేదు, కానీ వాటర్ వదిలినప్పుడు గేట్లన్నీ వదిలేసినప్పుడు చూస్తే మనకి నయాగరా జలపాతం కంటే కూడా బాగుంటుందిట. అంతా పైనుంచి అంత ఫోర్స్గా వాటర్ వస్తూ ఉంటాయిట. చాలా అందంగా ఉంటుందని చెప్తారు. ఇక్కడంతా కూడా వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి, చూశారు కదా. ఇంకా సర్దార్ సరోవర్ డ్యామ్ వ్యూ కూడా ఇక్కడ నుంచి మనకి కనిపిస్తుంది. నర్మదా నది, సర్దార్ సరోవర్ డ్యామ్ వ్యూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మనం దగ్గర నుంచి చూడాలంటే మనం సరిగ్గా చూడలేము. 7 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కనిపిస్తుందిట. అంత పెద్దది కాబట్టి 7 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మనకు కనిపిస్తుంది. అదే ఇలా బాగా దగ్గరికి వచ్చినప్పుడు మనం చూడాలంటే కూడా చాలా కష్టం, అంత ఎత్తులో ఉంటుందన్నమాట. ఇక మరొక వైపు మనకి ఈ నర్మదా నదికి ఇంకొక వైపు క్యాక్టస్ గార్డెన్, అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వాళ్ళదే నర్సరీ ఉంటుంది, ఏక్తా నర్సరీ, బటర్ఫ్లై గార్డెన్, క్యాక్టస్ గార్డెన్, అలాగే మరొక వైపు జంగిల్ సఫారీ, మేజ్ గార్డెన్, గ్లో గార్డెన్, చిల్డ్రన్స్ పార్క్, న్యూట్రిషన్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పిల్లలకి న్యూట్రిషన్ పార్క్, అలాగే ఏక్తా మాల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఫ్రీ వాటర్ ఉంది, పట్టుకున్నాం మేము. అలాగే ఇక్కడ క్రూజ్ రైడ్ ఉంటుందన్నమాట. అది కూడా మనం 2 days ఉంటే ఒకరోజు ఆ క్రూజ్ రైడ్కి కూడా వెళ్ళొచ్చు. ఇలా నదిలో క్రూజ్లో మనం వెళ్తూ ఉండడం బాగుంటుంది. ఇక్కడ మాకు ఒక మొసలి కనిపించింది, క్రొకొడైల్ రివర్లో. చూస్తున్నారు కదా, అది ఇలా తిరుగుతూ ఉంది. అది కొంచెం భయం అనిపించింది మొసలిని చూసినప్పుడు, అలాగే చూస్తూ ఉంటే భలే కొత్తగా అనిపించింది. అలాగే ఇక్కడ మనకి బోటింగ్ ఉంటుంది, రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. వీటన్నిటికీ కూడా సపరేట్గా కొన్నిటికి టికెట్స్ ఉన్నాయి. ఇక చెస్లో రీసెంట్గా విన్ అయిన ఆయనది అక్కడ ఫోటో ఉంది. మేము షేక్ హ్యాండ్ ఇస్తూ మేము కూడా ఫోటో తీసుకున్నాం అక్కడ. ఇలా చిన్న చిన్న ఫోటోషూట్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా, బాగుండేలాగా ఇక్కడ అన్నీ ఉన్నాయి. వాటర్ ఫౌంటైన్స్, మొక్కలు, గార్డెన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. ఇక్కడ ఫ్రూట్స్ అయితే చాలా బాగా అమ్ముతూ ఉన్నారు. అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతున్నాయి, చక్కగా కట్ చేసి ఫ్రెష్గా అమ్ముతున్నారు. మేము ఫ్రూట్స్ కొనుక్కొని తిన్నాము. 20 రూపీస్కి ఒక కప్ ఇస్తున్నారనమాట. ఇక ఇక్కడ ఆటోస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆటోస్ లోపల మనకి ఏక్తా నగర్లో ఆటోస్కి ప్రతిదానికి కూడా
లేడీసే ఉన్నారనమాట డ్రైవర్స్గా. ఒక్కదానికి కూడా జెంట్స్ ఎవరు కనిపించలేదు. మొత్తం అందరూ కూడా మహిళలే ఉన్నారు. ఆ తర్వాత మేము డ్యామ్ వ్యూ పాయింట్ చూసి డ్యామ్ చూసాము. ఆ తర్వాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంది ఇక్కడ, దానికి కూడా వెళ్ళాము. ఆ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో ఎన్నో రకరకాల పువ్వుల మొక్కలు, రకరకాల పువ్వులు ఉన్నాయి. దానిది సపరేట్ ఇంకొక వీడియో చేస్తున్నాను నేను. అలాగే మేజ్ గార్డెన్ చూసాము. ఇది ఒక పజిల్ లాగా అనమాట. మనం ఎక్కడున్నామో తెలియదు, అలా వెళ్తూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి వెళ్ళి సెంటర్ పాయింట్కి వెళ్ళడం, చివరికి ఎగ్జిట్ అవ్వడానికి బయటికి ఎలా రావాలో తెలియక తికమక పడి మొత్తానికి బయటికి కూడా వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మేజ్ గార్డెన్కి కూడా సపరేట్ వీడియో చేస్తున్నాను, అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే క్యాక్టస్ గార్డెన్ కూడా ఉంది. ఇది కూడా చాలా చాలా బాగుంది. రకరకాల వివిధ రకాల క్యాక్టస్లు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేను. ఇది కూడా చాలా టైం పట్టింది చూడ్డానికి. ఆ క్యాక్టస్ గార్డెన్ది కూడా నేను సపరేట్ వీడియో చేస్తున్నాను, అది కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడొచ్చు. అలాగే బటర్ఫ్లై గార్డెన్ ఉంది. బటర్ఫ్లై గార్డెన్లో కూడా బోల్డ్ అన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇది కూడా ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను. క్యాక్టస్ గార్డెన్ది, బటర్ఫ్లై గార్డెన్ది, అలాగే మేజ్ గార్డెన్ది. లేజర్ షో ఉంది. తర్వాత లాస్ట్లో నైట్ లేజర్ షో చూసామన్నమాట. లేజర్ షో కూడా ఒక 1/2 అవర్ అలా ఉంటుంది. అది కూడా లేజర్ షో కూడా ఒక సపరేట్ వీడియో చేశాను. మనకి 2 days ఉంటే ఒక రోజులో కొన్ని కవర్ చేయొచ్చు. రెండో రోజులో ఈ క్రూజ్ రైడ్ కానీ, క్రూజ్ డిన్నర్ కానీ, రివర్ రాఫ్టింగ్, గ్లో గార్డెన్, జంగిల్ సఫారీ, ఇవన్నీ కూడా రెండో రోజు కవర్ చేయొచ్చు. ఒక రోజులోనే అంటే అన్నీ చూడడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది లేజర్ షో అనమాట. లేజర్ షో కూడా మనం ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం వ్యూయింగ్ గ్యాలరీకి బుక్ చేసుకున్నప్పుడే అందులో టిక్ చేస్తే సరిపోతుంది. ఎక్కడి నుంచి మనం చూడాలనుకుంటున్నాం అనేది ఆన్లైన్లో చేయొచ్చు. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఆటోస్. ఇక్కడ ఏక్తా మాల్ కూడా ఉంది. మాల్లో రకరకాల దుస్తులు, రకరకాల గుజరాత్లో అక్కడ దొరికేవన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇలా బుట్టలు, హ్యాండీక్రాఫ్ట్వి ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా, కప్స్ ఇవన్నీ. మేమైతే ఈ టూర్ని చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలని మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మీకు అందరికీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.